ఎన్నిసార్లు అన్నారు అత్తయ్య తీసుకోమ్మా తీసుకోమ్మా అని చెప్పి. నేను డబ్బులు ఇస్తానని చెప్పారనమాట. ఇస్తాము అంటే టక్కన కొనుక్కుంటారు, నువ్వెక్కడ దాను అమ్మాయి. అప్పుడు కొనుక్కుంటే నాకు ఈ వస్తువులు 50,000. అత్తయ్య చెప్పగా కొనుక్కుంటే నేను కొనుక్కున్న రోజున దాదాపుగా 2.5 రెట్లు రేటు పెరిగిపోయింది. దీనికి కేజీ పావు పడుతుందండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, చాలా రోజుల క్రిందట మేము వెండి దీపాలు తీసుకున్నామండి, శంకుచక్ర దీపాలు. అవి శ్రావణ మాసంలో పూజలో పెట్టినప్పుడు అడిగారు. తర్వాత మనం 7 శనివారాల వ్రతం చేసుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి గానామృతంలో పెట్టాం కదా, అప్పుడు కూడా చాలామంది కామెంట్ చేశారండి దీపాలు చూపించమని చెప్పి. అవేంటంటే నేను చూపిద్దాం అనుకునే లోపల ఈ లాకర్లో పెట్టేయడం అట్లా జరిగిపోయింది. అవి తీసుకొచ్చాను అనమాట చాలా రోజుల తర్వాత. ఇంకా మీకు చూపిద్దాం ఒకసారి డీటెయిల్డ్గా మోడల్ చూపిద్దాము, అలాగే ఎంత వెయిట్ పడింది ఏంటి, నాకు ఆ రోజున ఎంతకు వచ్చింది అనేది వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. దీపాలు చూపించే ముందు దీని గురించి ఒక చిన్న మాట అండి. అంటే నేనేమి ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు, లేదంటే నాకు దీనిలో ఎక్కువగా నాలెడ్జ్ కూడా లేదండి. కాకపోతే ఒక గృహిణిగా ఒక చిన్న సలహా అనమాట. ఏంటంటే అండి, మనం వెండి వస్తువులు కానీ బంగారం వస్తువులు కానీ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు, అంటే వాస్తవంగా మనకి అది అవసరము అని అనుకుంటే, ఇది నాకు కావాలి అని అనిపిస్తే, మన బడ్జెట్ సహకరిస్తే ఆ టైంలో తీసేసుకోవటం మంచిదండి. ఎందుకంటే ఇది చెప్తాను చూడండి. ఇవి దీపాలు, మోడల్ అన్నీ క్లియర్గా దగ్గర చూపిస్తానులేండి. ఇవి నేను జ్యువెలరీ వాళ్ళది తెనాలిలో వీడియోలు తీసినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు అత్తయ్య చెప్పారనమాట, నేను శంకుచక్ర దీపాలు కొనిపిస్తానమ్మా, నాకు ఏంటంటే ఒక 1 feet పైన హైట్లో ఉండేటట్టుగా తీసుకో, నేను డబ్బులు ఇస్తానని చెప్పారనమాట. అయితే అత్తయ్య చెప్పినప్పుడే నేను అక్కడ కనుక్కున్నాను. కాకపోతే నాకు నచ్చినట్టుగా మోడల్ లేదండి. వాళ్ళు అక్కడికి చెప్పారు, ఆర్డర్ ఇవ్వండి మేడం, మేము చేసిస్తాం, మీరు ఏ టైప్ మోడల్ మాకు పెట్టినా కూడా మేము చేసిస్తాము అని చెప్పి. అయితే మనకేంటంటే అండి, కొన్నిసార్లు ఆ వస్తువు ఏ టైంలో రావాలి ఆ టైంకి వస్తుందేమో, ఆ టైంలో ఏంటంటే వీడియో తీసేసుకోవటం, హడావుడిగా వచ్చేయటం, దాంతో ఆ వస్తువు పడలేదండి. అప్పుడు కేజీ వెండి 40,000 ఆ రేంజ్లో ఉందన్నమాట. 40,000 కూడా 45,000, 40,000 నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, కానీ తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. మా ఎస్టిమేషన్ ప్రకారం అప్పుడు ఏంటంటే అత్తయ్య ఒక 50,000 అట్లా వచ్చేస్తాయి అమ్మాయి, మంచి తీసుకో అని చెప్పారు. నేను ఇస్తాను అని చెప్పి. ఆ తర్వాత కూడా ఎన్నిసార్లు అన్నారు అత్తయ్య తీసుకోమ్మా అని చెప్పి, నాకు పడలేదు వస్తువు. ఆఖరికి ఏమైందంటే, శ్రావణ మాసం అప్పుడు ఒకరోజు విజయవాడ వెళ్తే, ఎవరన్నా ఇస్తాము అంటే టక్కన కొనుక్కుంటారు, నువ్వెక్కడ దాను అమ్మాయి. నేను ఇస్తానంటే కూడా నువ్వు ఆర్డర్ ఇవ్వేంటి, ఇవ్వు, వస్తువు బాగుంటుంది, చక్కగా ఎప్పుడన్నా నువ్వు పద్దాక ఏవో పూజలు చేసుకుంటున్నావు కదా, పెట్టుకుంటే చక్క నిండుగా ఉంటుంది, చేపించుకో అని అన్నారనమాట. అంటే ఇంక సర్లే అత్తయ్య పాపం అంటే అది పూజల్లో అట్లా చూసుకోవాలన్నమాట. ఆవిడకేమో ఓపిక లేక పూజలన్నీ చేయటం మానేశారు. అంటే మానేయటం ఇన్ ద సెన్స్ పెద్దగా లార్జ్ స్కేల్లో చేయట్లేదు ఈ మధ్య. ఇంకా అందుకని చెప్పి నేను చేసుకున్నప్పుడు చూసుకోవాలని ఆవిడ కోరిక. ఇంకా ఎంఎంకి వెళ్ళినప్పుడు నేను చెప్పానన్నమాట. అక్కడ ఆ రోజు వీడియో తీసేటప్పుడు ఏంటంటే, నాకు 2 మోడల్స్ ఉన్నాయి అక్కడ. ఒక మోడల్లోదేమో కింద బేస్ నచ్చింది, పెద్ద సైజ్ దానికి ఇట్లా వచ్చినాయి అనమాట. నేను చెప్పానన్నమాట మోడిఫికేషను, నాకు ఈ బేస్కి ఆ పైన శంకుచక్రాలు రావాలండి, నాకు పెద్దవి కావాలి శంకుచక్రాలు, చూడ్డానికి అందంగా ఉండాలి అంటే సరే అని చెప్పి దాని కస్టమైజేషన్ రాసుకున్నారు. రఫ్లీ ఇంత వెయిట్లో వస్తుందని చెప్పారనమాట. మాకు కేజీలో అట్లా వస్తాయని చెప్పారు. కేజీ పావు పడుతుందండి, కేజీ పావు, కేజీ 300 గ్రాములు అట్లా పట్టొచ్చు అన్నారు. కానీ కేజీ పావులో మాకు ఈ దీపాలు వచ్చేసినాయి అనమాట. ఇగోండి ఇట్లా. ఇవేంటంటే అండి, మనకి 2 దీపాలకి కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ శంఖం చక్రం ఇట్లా 2 ఉంటాయి అన్నమాట. మనం ఏదన్నా సెంటర్ ప్లేస్లో పెడితే బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుంది మనకి, ఫ్రంట్ సైడ్ నుంచి కూడా సేమ్ చక్కగా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. దీపం డిజైన్ కూడా అండి మనకి ఆ కేజింపా వెయిట్లో బల్కీగా అనిపిస్తుంది అనమాట. అంటే బాగా సాలిడ్గా ఉన్నట్టు, బేస్ అది వెడల్పు రావటంతో
బాగా అనిపిస్తుంది. ఇంక అందుకని నేను కింద బేస్ ఒక దాని మోడలు, ఇదొక మోడల్ ఇచ్చాననమాట. అట్లా మొత్తానికి నేను తీసుకున్నప్పుడండి గ్రాము రూ. 109 ఉంది. ఇవాళ రోజున గ్రాము రూ. 250 పైనుంది. అంటే ఇప్పుడు నేనైతే ఇవాళ చూడలేదులెండి వీడియో చేసేటప్పుడు. రూ. 250 పైనే ఉంది. అంటే దాదాపుగా 2.5 రెట్లు రేటు పెరిగిపోయింది దీనికి. అప్పుడు అనుకున్నాననమాట. అప్పుడు కొనుక్కుంటే నాకు ఈ వస్తువులు 50,000లో వచ్చేవి. తర్వాత అత్తయ్య చెప్పగా కొనుక్కుంటే నేను కొనుక్కున్న రోజున 1,39,000 అయినాయి కేజీ పావు. ఇప్పుడు ఎంతకు అవుతాయో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఈ రోజు రేటు ప్రకారం. అంటే ఒకవేళ మన బడ్జెట్ ఉండి కొనుక్కోగలిగితే ఏదన్నా కొనుక్కుందాము అనుకుంటే ఇంకా మార్కెట్ ఎప్పటికైనా బంగారం మీద వెండి మీద ఇన్వెస్ట్ చేసింది ఎప్పుడు లాస్ అవ్వదండి. ఏది మనం వస్తువు పరంగా కొనుక్కుంటే. అదే ఇన్వెస్ట్మెంట్ పరంగా అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనం సాలిడ్గా కొనుక్కోవాలి, ఇలా వస్తువులు కాకుండా. ఇన్వెస్ట్మెంట్ ప్రకారం అయితే దానికి నేను అడ్వైజ్ ఇచ్చేంత రేంజ్ నాకు లేదండి. దానికి మార్కెట్ అనలిటిక్స్ చాలామంది ఉంటారు, వాళ్ళ సలహాలు తీసుకుని మనం తీసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైనా కూడా ఏదన్నా ₹1 ఉంది అంటే కనుక మెయిన్ వెండి మీద బంగారం మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఎప్పుడు మనం లాస్ అవ్వము. రెండోది వీళ్ళ దగ్గర యాప్ ఉంది కదండి, ఆ యాప్లో నేను రేటు మార్కెట్లో తగ్గినప్పుడు నాకు ఆ రోజు ఇంట్లో ఉన్నదాన్ని బట్టి కొంచెంగా వెండి కొనుక్కున్నాను. అది కూడా కొంత అమౌంట్ దాదాపుగా ఒక 750 గ్రామ్స్ వరకు అయ్యిందనమాట. ఇప్పుడు రేపు ఎప్పుడన్నా నేను అటు వెళ్తే కనుక తీసేసుకుందాం ఏదన్నా వస్తువు అనుకుంటున్నాను, అట్లా తీసేసుకుంటాను. అప్పుడు కూడా మళ్ళీ వీడియో అందిస్తాను, మీకు చూపిస్తాను. ఈ లోపల ముందే వెళ్ళాను అనుకోండి, అక్కడ ఏమున్నాయో చూపిస్తా, అది మీ నా కన్వీనియంట్ని బట్టి. ఇదిగోండి, తర్వాత ఇది కూడా చాలామంది అడిగారు పూజల్లో. ఇది కింద వైపున మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది, పైన ఇలా పువ్వు కుంభహారతి అండి. మనకి విశేషమైన పూజలు చేసుకున్నప్పుడు మనం దేవుడిని చూసి అబ్బా ఎంత బాగున్నారు అని మనమే 10 సార్లు అనుకుంటాం కదా, అట్లా దేవుడికి దిష్టికి అంటే తీస్తారంట. ఇది అత్తయ్య ఎప్పటి నుంచో అత్తయ్య దగ్గర ఉంది. నేను కూడా ఇది సిల్వర్లో తీసుకున్నా. ఇవి కమలం పువ్వులండి, వెండి మీద గోల్డ్ కోటింగ్ అనమాట, ఇట్లా వస్తాయి. ఇవి కూడా చాలామంది పూజలు ఎప్పుడన్నా పెట్టినప్పుడు అడుగుతున్నారు. ఇవేంటంటే 26 గ్రామ్స్ వెయిట్ ఉన్నాయి అన్నమాట నేను తీసుకున్నవి. వీటిల్లో మనం కావాలి అనుకుంటే పెద్దవి తీసుకోవచ్చు, కాకపోతే ఏదైనా మీరు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే అక్కడ రెడీగా ఉంటే తీసుకోవచ్చు అనుకోండి. ఇక్కడనే కాదు, నేను ఎక్కడైనా కూడా మీరు తీసుకునేటప్పుడు చెప్తున్నాను అనమాట. ఇవి ఈ సైజులో నేను తీసుకున్నాను, చాలా బాగుంటున్నాయి. ఆ రోజు నాకు 3,000 చిల్లర పడిందండి. చెప్పా కదా, గ్రాము ₹108 ₹109 ఉంది మేము తీసుకున్న రోజున. ఇప్పుడు 6,000 చిల్లర పడతాయి ఇవి తీసుకోవాలంటే. అట్లా మనం డబల్ పైన అయిపోయినాయి ఇవన్నీ కూడా. చూడండి వస్తువు ఇదైతే మాత్రం నేను రోజు వాడుకుంటున్నా. నేను కేవలం వాడుకోవటానికే, నేను దేవుడి కోసం కొని చూసి ఆనందించడం కోసం కొనుక్కున్నవేనండి. ఈ పువ్వులు, ఈ కుంభహారతులు ఇవి ఇస్తే ఏదో అద్భుతాలు జరుగుతాయి అని కాదు, ఈ వీటితోటి పూజ చేస్తేనే అద్భుతం జరుగుతుందని కాదు. మనం ఎట్లా అయితే రకరకాల వస్త్రాలు, రకరకాల అలంకారాలు చేసుకుని మనకు మనం మురిసిపోతున్నామో రకరకాల నగలు వేసుకుని, అట్లాగే స్వామిని కూడా రకరకాలుగా సేవించుకొని మనం సంతోషపడటానికేనండి ఇవన్నీ. వీటి వలన ఏదో అద్భుతాలు జరుగుతాయి అని అయితే చెప్పను. ప్రతి పూజలోనూ ఎక్కడో చోట కనిపిస్తాయి, విడివిడిగా అందరూ అడుగుతున్నారు కనుక ఇవాళ ఒకటేసారి చూపించాను. అంటే ఇవి ఒక దగ్గర తీసుకునే కనుక ఒక వీడియోలో ఇవి చూపించాను, మీకు ఎప్పుడైనా అవసరం ఉన్నా కూడా ఉపయోగపడుతుందని. నేనైతే సిల్వర్లో తీసుకున్నానండి, తెనాలి ఇక్కడే కూకట్పల్లిలో తీసుకున్నాను. ఎవరికైనా అవసరం ఉంటే కనుక మీకు ఏదైనా వెళ్ళొచ్చు, సింపుల్గా అడ్రస్ గూగుల్లో కొడితే వచ్చేస్తుంది అనమాట. మరి ఈరోజు వీడియో ఇదండి, మీకు ప్రాపర్గా డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. అలాగే ఇంకేదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఉన్న 4 రోజులు జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలని కోరుకుంటూ మీ సునీత.